వేదిక పైన ఉన్న గౌరవనీయ ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ, డిప్యూటీ డిఎంహెచ్ఓ అయిన డాక్టర్ రవిబాబు గారికి, అదేవిధంగా డాక్టర్ ప్రవీణ్ సార్ గారికి, ఇతర డాక్టర్లకు, తర్వాత మా ఎల్ఏడిసిఎస్ తరఫున వచ్చిన కౌన్సిల్స్కి, మా పిఎల్వీస్కి, ఇక్కడికి వచ్చేసిన ఆశా వర్కర్స్కి, ఇక్కడ మంచి ఏర్పాటు చేసేందుకు, ఈ సభ ఏర్పాటు చేసేందుకు సముఖత వ్యక్తం చేసి ఈ ఏర్పాట్లు చేసిండే, ఈ విధంగా అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేయమని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చిన హానరబుల్ నల్సా వారికి, హానరబుల్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ గారికి నమస్సుమాంజలి అర్పించుకుంటూ, దిస్ ఈజ్ ఏ ఫైనల్ డెస్టినేషన్, ఇది అంతిమం. నేను మాట్లాడిన తర్వాత ఇంకా వందన సమర్పణ జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ మీ మానసిక ఆరోగ్యము కన్ఫ్యూజన్లో ఉంది, ఖయాస్ అయిపోయింది. ఏకాగ్రతని ఆల్మోస్ట్ ఆల్ 80% కోల్పోయి ఉంటారు, అవునా? అంటే ఏకాగ్రతలోనే ఒక 10 నిమిషాలు నేను మాట్లాడతాను. ఎందుకంటే ఆరోగ్యం యొక్క ఇంపార్టెన్స్, దాని ప్రాముఖ్యత మన లైఫ్లో ఎంత ఉంది, ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత వల్ల మనిషి యొక్క వ్యక్తిగత జీవితం ఎంత ముడిపడి ఉందో, దేశ భద్రత కూడా అంతే ముడిపడి ఉంది, దేశ ఆర్థిక వ్యవస్థ కూడా అంతే ముడిపడి ఉంది. దీనికై ప్రపంచం మొత్తానికి యునైటెడ్ నేషన్స్ అనే ఒక పెద్ద సంస్థను ఏర్పాటు చేసిన తర్వాత ఓ చిన్న చారిత్రాత్మక ప్రారంభం నుంచి ఈ రోజు వరకు వచ్చేద్దాం ఒక్కసారిగా. ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ని స్థాపిద్దాం అని ఐక్యరాజ్య సమితిలో ఫస్ట్ ప్రపోజల్ చేసిండే దేశాలు బ్రెజిల్ మరియు చైనా. కోసం ఒక రాజ్యాంగాన్ని రూపొందించారు. అది 1946 జూలైలో యుఎన్ ద్వారా ఆమోదించబడింది. ఇది అమల్లో ఎప్పుడొచ్చింది అంటే 1948 ఏప్రిల్ 7న అమల్లో వచ్చింది. ఆ విధంగా వచ్చిండే ప్రపంచ ఆరోగ్య రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ను జూలై 22ని ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా పేర్కొని, ఫస్ట్ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం మనం 1948లో జరిగింది, జూలై 22న. తర్వాత ఇటువంటి ప్రపంచ ఆరోగ్య దినోత్సవంలో విద్యార్థుల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండాలనే ఉద్దేశంతో దీన్ని మళ్ళీ ప్రపంచ ఆరోగ్య రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించారు, ఏప్రిల్ 7th, దాన్ని తిరిగి ఏప్రిల్ 7థ్ని ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా పేర్కొన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది ఏప్రిల్ 7th. దిస్ ఈజ్ ది హిస్టరీ. దీని ముఖ్య కార్యాలయం ఎక్కడుంది? ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ముఖ్య కార్యాలయం జెనీవాలో ఉంది. ఇక్కడి నుంచే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రతి దేశం, ఫస్ట్ ప్రపంచ ఆరోగ్య సంస్థలో చేరిండే దేశాలు 61 ఉంటే ఇండియా కూడా ఒకటి. ఇక్కడి నుంచి ఒక రాజ్యాంగం డెవలప్ అయ్యి, ఫస్ట్ ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క మెయిన్ ఉద్దేశం మహమ్మారుల నుంచి ప్రపంచాన్ని కాపాడడం. అందులో భాగంగానే సార్ ఆల్రెడీ చెప్పారు, మనం చూడంగా మనకు తెలిసి, నేను చెప్పాను చూడండి, దేశ భద్రత కానివ్వండి, దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యం మీద ఆధారపడుతుందనే దానికి ఉదాహరణ ఏమంటే, మనం చూడంగా ముందు జరిగిండే పెద్ద పెద్ద యుద్ధాల్లో కూడా సైనికులు ఒక్క చోట గుంపుగా ఉండడం వల్ల వచ్చే అంటువ్యాధుల వల్ల చనిపోయేవాళ్ళు. అందులో ప్రబలంగా మసూచి ఉండింది, స్మాల్ పాక్స్. తర్వాత ఏమైంది? దోమకాటు వల్ల, అంటే మలేరియా వల్ల చనిపోయారు. తర్వాత డయేరియా, కలరా వల్ల చనిపోయారు. తర్వాత ట్యూబర్క్లోసిస్, అంటే టీబీ వల్ల చనిపోయారు. తర్వాత పోలియో. ఈ విధంగా ఈ వ్యాధులన్నిటినీ మనము ఎంతవరకు ఎరాడికేట్ చేయగలిగాం మనమే అబ్జర్వ్ చేసుకుందాం. ఆల్మోస్ట్ ఆల్ 99% ఎరాడికేట్ చేశాం.
దీన్ని ఎట్లా సాధించాము అంటే అవగాహన ద్వారా, విజ్ఞానాన్ని, శాస్త్రీయతను నమ్ముకోవడం ద్వారా. ఆరోగ్యం పైన ప్రజల్లో అవగాహన నెంబర్ 1. నెంబర్ 2, శాస్త్రీయతను నమ్ముకోవడం ద్వారా, విజ్ఞానాన్ని నమ్ముకోవడం ద్వారా సాధించాం. అవునా? దీంట్లో అందరం ఏకాభిప్రాయానికి ఉన్నామా? మరి అదే స్లోగన్ ఇప్పుడు కూడా, టుగెదర్ ఫర్ హెల్త్. ఐక్యం అవుదాం. దేనికోసం? ఆరోగ్యం కోసం ఐక్యం. స్టాండ్ విత్ సైన్స్. విజ్ఞానం ద్వారా నిలబడదాం. మన ఆరోగ్య ఐక్యతని విజ్ఞానం ద్వారా నిలబడదాం. మనం తెలుగులో అనువాదం ఏం రాసుకున్నాం? ఆరోగ్యం కోసం కలిసికట్టుగా విజ్ఞానానికి అండగా నిలబడదామన్నాం. మనం విజ్ఞానానికి అండగా నిలబడం. మనం విజ్ఞానానికి అండగా నిలబడతామా? విజ్ఞానం మనకు అండగా నిలబడుతుంది. మనకు అండగా నిలబడి మన ఆరోగ్యాన్ని సాధించుకునేకు ఉపయోగపడుతుంది. ఈ విజ్ఞానం దేనికోసం? అసలు విజ్ఞానం అంటే ఏం? ఫస్ట్ చిన్న చిన్న విషయాలమ్మా, మనం పట్టించుకోని విషయాలు. వాట్ ఈజ్ సైన్స్? జ్ఞానము, విజ్ఞానము 2 పదాలు ఉన్నాయి కదా. జ్ఞానం అంటే ఏమి? విషయాలపైన అవగాహన ఉండడం జ్ఞానం. మంచి చెడు తెలుసుకోవడం జ్ఞానం. అవునా? మంచి చెడు డిస్క్రిషన్, అవగాహన కలిగి ఉండడం జ్ఞానం. తర్కంతో అవగాహన, శాస్త్రీయంతో అవగాహన కలిగి ఉంటే సైన్స్, విజ్ఞానం అయిపోతుంది. ఈ విజ్ఞానం ద్వారానే మనము ఆరోగ్యాన్ని సాధించుకోవాలి. అది కలిసికట్టుగా. దేనికోసం అంటే మనం చూసాం 2020లో ఒక పాండమిక్ వచ్చింది, కోవిడ్-19 పాండమిక్. అది వైద్య శాస్త్రానికి అంతు చిక్కని కొత్త వైరస్ ద్వారా వచ్చింది. సార్స్ వైరస్లోనే ఒక రకం. ఈ వైరస్ ద్వారా వచ్చిన తర్వాత రవితేజ గారు చెప్తూ, మనిషి జీనోమ్ కోడ్ కూడా ప్రతిసారి ఎవాల్వ్ అవుతా పోతూ ఉంటుంది. దాన్నే మనం డార్విన్ గారు అప్పుడే చెప్పారు, మనుగడ కోసం పోరాటం. మనకు తెలియకుండానే మన దేహం ఈ ఆవరణంలో ఉండే రకరకాల పరాన్న జీవులు, బ్యాక్టీరియాలతో పోరాడి మన ఆరోగ్యాన్ని నిలబెడుతూ ఉంటుంది. ఆ నిలబెట్టే ప్రక్రియలోనే మనలో ఉండే వ్యాధి నిరోధకత అనేది మన జీనోమ్ పైన ఎవాల్వ్ అయ్యేదాన్ని బట్టి ఆధారపడుతుంది. ఇవన్నీ ఎట్లా జరుగుతాయి అంటే ఎవల్యూషన్, థియరీ ఆఫ్ ఎవల్యూషన్. పరిణామం జరుగుతూ ఉంటే, సంవత్సరాలు జరుగుతూ అంటే మనిషి మారుతూ ఉంటాడు. అవునా కదా? మనం అనుకుంటాం కదా కోతి నుంచి మనిషి ఆవిర్భవించాడు అని. అదేవిధంగా మన ఆరోగ్యం కూడా రకరకాల అంటువ్యాధులతో, రకరకాల వైరస్లతో, రకరకాల బ్యాక్టీరియాలతోనే పోరాడుతూ ఉంటుంది. వీటి వల్లే మనకు ఆరోగ్యం చెడిపోయేది. ఆ కాలక్రమంలో ఇప్పుడు జరుగుతూ ఉండేది ఏమి అంటే, ఎక్కువ శాతము ప్రపంచాన్ని కుదిపేస్తున్న పెద్ద మహమ్మారి. ఇప్పుడు భాస్కర్ సార్ గారు చాలా బాగా మీకు నచ్చే భాషలో చెప్పారు, ఆరోగ్యాన్ని, మన వ్యాధిని కొనుక్కుందాం. అవునా? ఇప్పుడు మనం అందరము మన పిల్లల్ని కొనిస్తున్నాం, వ్యాధుల్ని కొనిస్తున్నాం ఇన్ ది షేప్ ఆఫ్ జంక్ ఫుడ్స్. ఈ షేప్లో జంక్ ఫుడ్స్ని కొంటున్నామంటే కారణం ఏమంటే, ఆ జంక్ ఫుడ్స్ యొక్క డైజెషన్ అనేది మనకు జరగదు, మన బాడీ అబ్జార్ప్షన్ ఉండదు. దాన్నే మనం ఇప్పుడు కొత్తగా మెటబాలిజం సిండ్రోమ్ అంటున్నాం. ఇప్పుడు ఇది మహమ్మారి. ఎక్కువ శాతం ప్రజలు మెటబాలిజం సిండ్రోమ్తో ఇబ్బంది పడుతున్నారు. ముందు ఫుడ్ లేకుండా స్టార్వేషన్తో చనిపోయేవాళ్ళు. ఇప్పుడు ఫుడ్ ఎక్కువైపోయి మెటబాలిజం సిండ్రోమ్తో చచ్చిపోతున్నాం. వ్యాధి నిరోధకత కోల్పోతున్నాం, ఫుడ్ అరగడం లేదు, గ్యాస్ట్రైటిస్ వస్తుంది,
ప్రతి ఒక్కటి ఇబ్బంది. అల్సర్స్ వస్తున్నాయి, పేవులు చెడిపోతున్నాయి, రకరకాలు. ఓన్లీ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్తోనే చనిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. దీనికి మెయిన్ కారణం మెటబాలిజం సిండ్రోమ్. దీన్నన్నింటినీ మనం సైన్స్ ద్వారానే సాధిస్తాం, విజ్ఞానం ద్వారానే సాధిస్తాం. ఈ విజ్ఞానము రకరకాలుగా ఉంటుంది. మనం వేరే కాంట్రవర్సీలోకి పోవద్దు. ఒక మనిషి యొక్క ఆరోగ్యాన్ని నిలబెట్టే విజ్ఞానాలు నాట్ ఓన్లీ అల్లోపతి, ఆయుష్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. ఆయుష్ డిపార్ట్మెంట్ కూడా ఉంది కదా, అదో రకమైన విజ్ఞానం. దాని గురించి మనం కాంట్రవర్సీ వద్దు, దాంతో వద్దు. కానీ మనం ఈ విజ్ఞానాన్ని సాధించే ప్రక్రియలో ఒక జ్ఞానరహితమైన పనిని కూడా చేస్తున్నాం. ఆ జ్ఞానరహితమైన పని అంటే అడ్వాంటేజ్ ఆఫ్ దీస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఇప్పుడు డాక్టర్లు ఇబ్బంది పడతా అంటే పెద్ద ప్రాబ్లం ఏమి అంటే రోగి యొక్క సిండ్రోమ్స్, రోగి యొక్క డయాగ్నసిస్, వ్యాధి డయాగ్నసిస్ కాదు, రోగి యొక్క నాలెడ్జ్తో ఇబ్బంది పడుతున్నారు, రోగి ఇచ్చే ఇన్పుట్స్తో ఇబ్బంది పడుతున్నారు. వాడికి వచ్చిండేది మలేరియా అయితే వాడిచ్చే ఇన్పుట్స్ అన్నీ కలరావిస్తున్నాడు. వాడికి వచ్చిండేది కడుపు నొప్పి అయితే వాడిచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ వేరే రకరకాల ప్రాబ్లమ్స్ ఇస్తాడు. మొత్తం సోషల్ మీడియా అడ్వాంటేజ్ తీసుకుంటాడు. గూగుల్ సెర్చ్, ఏఐ సెర్చ్, దాన్ని విజ్ఞానం మనం మూర్ఖత్వం అంటాం. అవునా కదా? ఒక వైరస్ని పారద్రోలల్లా అంటే చప్పట్లు కొట్టడం, బయటికి వచ్చి పళ్ళాలు కొట్టడం, దీపాలు వెలిగించడం, దీన్ని మూర్ఖత్వం అంటాం కదా. దేనివల్ల సాధిస్తాం వైరస్ని? నెంబర్ 1 హైజీన్. నెంబర్ 2 హైజీన్లోనే ఒక భాగం ఏమంటే వైరస్ యొక్క స్పైక్స్ని చంపే కెపాసిటీ ఒక నురుగుకు ఉంది కాబట్టి హ్యాండ్ శానిటైజేషన్ పర్ఫెక్ట్గా చేసుకోండి అన్నారు. డాక్టర్లు దాంతోనే నిలబడినారు నన్ను అడిగితే, ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లు. దట్ ఈస్ ది వే. విజ్ఞానం అంటే అట్లా సముపార్జన చేయాల. ఎక్స్పర్టిజం. విజ్ఞానం అంటే ఎక్కడుంటుంది? శాస్త్రం తెలిసిండే వ్యక్తి దగ్గరికి పోయి ట్రీట్మెంట్ తీసుకుంటే దాన్ని విజ్ఞానం అంటాం. అంతేగాని ఏదో విషయాలన్నీ ఉండే సోషల్ మీడియాని నమ్ముకోవడం, లేకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్తో ప్రతి విషయానికి చప్పట్లు కొట్టడం, దీపాలు వెలిగించడం, ఇవన్నీ నిలబెడతాయా మనల్ని? మీరే చెప్పండి, నిలబెడతాయా? భగవంతుని పైన నమ్మకం వేరే. మనం ఈరోజు జీవించి ఉన్నామంటే భగవంతుని కరుణ. ఈరోజు ప్రాణం ఉందంటే భగవంతుని కరుణ. అది వేరే, క్వైట్ డిఫరెంట్ థింగ్. భగవంతుని మీద బిలీఫ్ ఈజ్ క్వైట్ డిఫరెంట్ రాదర్ దాన్ డిఫెండింగ్ ది డిసీజ్ని డిఫెండ్ చేయడం ఎట్లా అనేది ఎక్స్పర్టిజంతో కూడుకున్న విషయం. అవునా కదా? ఒక కోర్టు కేసు వస్తే ఎవరి దగ్గరికి వెళ్తాం మనం? లాయర్ దగ్గరికి వెళ్తాం. ఎందుకు వెళ్తున్నాం? కానీ వింత ఏమంటే ఒక రోగం వస్తే మనం ఫస్ట్ కలిసేది ఆర్ఎంపీ డాక్టర్ని, లేకపోతే మెడికల్ స్టోర్ యజమానిని. దానికంటే దరిద్రమైన విషయం వేరే ఏదన్నా ఉందా? లేకపోతే ఈ కాలంలో జనాలు కొత్తగా తయారైండేది ఏమంటే సిమ్టమ్స్ని గూగుల్లో కొట్టడం, దీనికి మెడిసిన్ ఏమని కొట్టడం. ఆ దరిద్రంతో అర్థం చెడిపోతున్నారు. దీన్ని అంతా పారద్రోలుతూ జనాలు ఆరోగ్యం పైన అవగాహన కలిగి ఉండాలి. ఆరోగ్యం ఎందుకంత ఇంపార్టెంట్? చిన్న చిన్న పొడి మాటలే. ఆరోగ్యమే మహాభాగ్యం. భాగ్యం అంటే ఏమి? ఎక్కువ బంగారు కలిగి ఉండటమా, ఎక్కువ ధనం కలిగి ఉండటమా, ఎక్కువ ఆస్తి కలిగి ఉండటమా, లేకపోతే ఎక్కువ జీవరాశి అంటే గొర్రెలు, మేకలు, ఆవులు, వీటిని కలిగి ఉండటమా? కాదు కదా. భాగ్యం అంటే మనిషి ఆరోగ్యంతో, ఈ ఆరోగ్యం మానసికంగా భౌతికంగా రెండూ ఉండాలి. ఎప్పుడు మనిషి ఆరోగ్యంతో ఉంటాడో ఆడు దేశ సమున్నత అభివృద్ధి కోసం పోరాడతాడు. ఆరోగ్యంగా ఉండేవాడు ఏదో ఒక వ్యాపకం చేస్తాడు. ఆ వ్యాపకం ద్వారా సంపాదన, ఆ వ్యాపకం ద్వారా ఆవిష్కరణ,
ఆ వ్యాపకం ద్వారా ఉద్యోగ కల్పన, ఆ వ్యాపకం ద్వారా ట్యాక్స్ కట్టడం, దీనివల్ల దేశం బాగుపడుతుంది. ఒకవేళ మనిషి ఆరోగ్యం చెడిపోతే ఓడలు బండ్లగును, బండ్లు ఓడలగును. అవునా? ఎంత కరోర్పతి అయినా సరే భికారి అయిపోతాడు. ఇప్పుడుండే ఖర్చులతో పోల్చుకుంటే విజ్ఞానం ఎంత పెరుగుతుందో, ఆరోగ్యం పైన ఎంత సైన్స్ డెవలప్ అవుతుందో ఖర్చు కూడా అంతే పెరుగుతుంది. దీన్నంతా దృష్టిలో పెట్టుకుంటూ ఈరోజు వక్తలు చెప్పిండే విషయాల్ని, ఆ తర్వాత ప్రతి ఒక్కరూ చెప్పారు. వక్త చెప్పిండే ప్రతి ఒక్కటి సునిశ్చితంగా చాలా చక్కగా ఉంది. మా తరపున ఏమంటే మనోహర్ గారు చెప్పినట్లు మా దగ్గర హానరబుల్ నల్సా ఇచ్చిండే 2 స్కీమ్స్ ఉన్నాయి. లీగల్ సర్వీసెస్ యూనిట్ ఫర్ చిల్డ్రన్ ఒకటి, లీగల్ సర్వీసెస్ యూనిట్ ఫర్ మెంటల్లీ అండ్ డిజబుల్డ్ పర్సన్స్ ఒకటి. ఎక్కడైనా ఇబ్బంది వచ్చినా మాకు అప్రోచ్ కావచ్చు. మీరు కూడా ఈ విషయాలపైన ప్రజల్లో అవగాహన కల్పిస్తారని భావిస్తూ, మేము అడగంగానే ఇంత చక్కటి సభను ఏర్పాటు చేసిండే డిఎంహెచ్ఓ గారికి, డిఎంహెచ్ఓ సిబ్బందికి, అదేవిధంగా ఈ డిఎంహెచ్ఓలో గుడ్ లైజనింగ్, గుడ్ వ్యవహార శైలి, మంచి భాషా చతురత, మంచి వక్త అయిన భాస్కర్ గారికి, వేదిక పైన ఉన్న రవికుమార్ సార్ గారికి, ప్రవీణ్ సార్ గారికి, తాహర్ సార్ గారికి, ఆ తర్వాత ఇతర డాక్టర్లకి, సార్ పేర్లు తెలివి క్షమించండి, తర్వాత ఇక్కడికి ఇచ్చేసిన మీకందరికీ నమస్సుమాంజలి తెలుపుకుంటూ, నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చిన హానరబుల్ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారికి, అదేవిధంగా మా హానరబుల్ చైర్మన్ కమ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి డాక్టర్ సి యామిని మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ భగవంతునికి కూడా వందన సమర్పణ చేస్తూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ.